నస్పూర్ మున్సిపాలిటీలో నాలా కబ్జా విషయంలో వచ్చిన ఫిర్యాదుపై విచారణ నిమిత్తం మంచిర్యాల ఏసీపీ కార్యాలయానికి పిలిపిస్తే మున్సిపల్ కౌన్సిలర్ బేరా సత్యనారాయణ గొంతుపై చిన్న కత్తితో ఘాటు పెట్టుకున్నట్లు మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ తెలిపారు. సత్యనారాయణ చెబుతున్నట్లు పోలీసులపై చేస్తున్న అభియోగాల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఎలాంటి తప్పుడు కేసులు పెట్టలేదని స్పష్టం చేశారు. నస్పూర్ మున్సిపాలిటీలోని నాలా విషయంలో ఎంక్వైరీ కొరకు వెళ్లిన మున్సిపల్ కమిషనర్ సతీష్ ని బేరా సత్యనారాయణ అనే కౌన్సిలర్, అతని ఇద్దరు అనుచరులు బత్తుల శ్రీనివాస్, బత్తుల శ్రీహరిలో కులం పేరుతో కమిషనర్ ను దూషించడాన్ని ఫిర్యాదు అందిందన్నారు. ఇక ఈ మేరకు విచారణ కొరకు పిలిస్తే అతను పక్కనే ఉన్న కేక్ కట్ చేసే ప్లాస్టిక్ కత్తితో గొంతుపై ఘాటు పెట్టుకుని హత్యాయత్నానికి పాల్పడినట్లు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అతడు 2012 నుండి ఇప్పటి వరకు అతనిపై 7 నుంచి 8 కేసులు నమోదై ఉన్నాయని, అతను కావాలనుకునే అసత్య ప్రచారాలు చేస్తున్నాడని ఏసీపీ ప్రకాష్ తెలిపారు. కమిషనర్ గారు సతీష్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏంటంటే ఆ నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఒక నాలా పోతా ఉన్నది. ఆ నాలా దాదాపు చాలా వెడల్పు ఉండే, అది పూడ్చుకుంటూ మొత్తం బూడ్ చేసినారు. మొత్తం బూడ్ చేస్తే ఆ డ్రైనేజ్ వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతా ఉన్నాయని ఆ కాలనీ వాసులు అతనికి మున్సిపల్ కమిషనర్ గారికి పోయి కంప్లైంట్ చేస్తే దాని మీద ఎంక్వైరీకి పోవడం జరిగింది. ఆ ఎంక్వైరీకి నిమిత్తం పోయిన దగ్గర వాళ్ళ సిబ్బందితో పాటు పోవడం జరిగింది. పోయిన తర్వాత అతను ఏది పూర్తి చేసిన మట్టి ఏదైతే ఉందో అది తీస్తా ఉంటే అక్కడికి ముగ్గురు వ్యక్తులు, బేర సత్యనారాయణ, బత్తుల శ్రీనివాస్, బత్తుల శ్రీహరి, వీళ్ళు పోయి ఆ కమిషనర్ గారితో వాదన చేసుకుంటూ తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటూ ఏమని చెప్పినారని అంటే, మీ తక్కువ కులం వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఇట్లనే ఉంటాయి అనే దాని మీద ఒక దరఖాస్తు మా ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద విచారణ నిమిత్తం మేము అతన్ని పిలిపించడానికి ప్రయత్నం చేస్తే ఇలాంటి వాడికి కూడా అంటే నిన్నటి వరకు రాలేదు. రాకపోతే కానిస్టేబుల్